హాయ్ ఫ్రెండ్స్, పుష్ప పార్ట్ 2 చిత్రాలతో అమాంతం హై రేంజ్ కలెక్షన్లతో పాటు పాన్ ఇండియా స్థాయిగా ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్తుతానికి ఒక అయోమయంలో ఉన్నాడని చెప్పొచ్చు. అయితే మరి ఉత్తమ జాతీయ నటుడిగా నేషనల్ వైడ్ గుర్తింపు తీసుకొచ్చి మనకు ఎంతో ప్రతిష్ట తీసుకొచ్చిన అల్లు అర్జున్ పరిస్థితి ఇప్పుడు ఏంటి అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని. అసలు విషయం ఏంటంటే మరి పుష్ప పార్ట్ 1 పుష్ప పార్ట్ 2తో ఎంతో గౌరవాన్ని సంపాదించుకోవటమే కాకుండా పాన్ ఇండియా హీరోగా నిలబడ్డటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతానికి గాడ్ ఆఫ్ వార్ అనే చిత్రాన్ని చేస్తున్నాడన్న సంగతి మనందరికీ తెలుసు. అది త్రివిక్రమ్ డైరెక్షన్లో రాబోతుంది అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతానికి ఆ చిత్రం మరి పట్టాలు ఎప్పుడెక్కుతుంది, మరి ఏం జరిగింది అనే విషయాలు కూడా అల్లు అర్జున్ కూడా అభిమానులకు సరిగ్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పొచ్చు. అసలు విషయం ఏంటంటే కేవలం 3 రోజులు షూటింగ్ జరిగిపోయిన తర్వాత అది ప్రస్తుతానికి అయోమయమైన పరిస్థితిలో పడిపోయిన సంగతి తెలుస్తుంది. అసలు ఏంటో తెలియక మరి పేరు డిక్లేర్ చేసి మరి త్రివిక్రమ్ గారు దర్శకత్వం వహిస్తున్నారన్న సంగతి కూడా చెప్పిన తర్వాత ఎందుకు అల్లు అర్జున్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, మరి గాడ్ ఆఫ్ వార్ చిత్రం పరిస్థితి ఏంటి అనేది కూడా అభిమానులకు ఎలాంటి ట్విట్టర్ మెసేజ్లు కానీ లేకపోతే ఇతర సోషల్ మీడియాలో చిత్రానికి సంబంధించినటువంటి గెటప్ని కానీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు, లీక్ చేయలేదు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి గాడ్ ఆఫ్ వార్ చిత్రం అనేది అసలు మరి ఆగిపోయిందా అన్న సంగతి కూడా తెలియట్లేదు. మరి ఇప్పుడు కొత్త విషయం బయటకు వచ్చింది. ఏ చిత్రం తీస్తాడు అనేది ఒక తమిళ్ దర్శకుడిని మరి ఒక రీమేక్లో నటిస్తాడు అని కొంతమంది అంటుంటే ఒక తమిళ్ దర్శకుడితో స్ట్రేట్ తెలుగు సినిమా చేయాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏంటి అంటే కూడా మరి ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మరి ఓవర్ బడ్జెట్ అయిపోయిందని కొంతమంది, లేక చిత్రానికి సంబంధించినటువంటి కథ పూర్తి కాలేదు కానీ తనకున్నటువంటి పాన్ ఇండియా మార్కెట్ని పూర్తిగా ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతోనే చిత్రాన్ని డిక్లేర్ చేశారు తప్ప ఎలాంటి అప్డేట్ రావట్లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా కానీ అల్లు అర్జున్ లాంటి వరల్డ్ వైడ్ పాన్ ఇండియా స్థాయిలో ఒక హీరో ఎదిగిన తర్వాత దాన్ని వీలైనంత మట్టుకు పూర్తిగా అన్ని భాషల్లో అభిమానులకు ఎక్కువగా అన్ని విషయాలు చేరవేస్తూ దానికి సంబంధించినటువంటి విషయాన్ని తనకున్నటువంటి మార్కెట్ని ఇంకా పెంచుకునే ప్రయత్నంలో ఉంటారు. ఎందుకంటే ఎంత మార్కెట్ పెరిగితే అంత స్థాయి పెరుగుతుందని సినిమా ఇండస్ట్రీలో అందరూ అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం మరి ఇప్పుడు ఈ తమిళ్ డైరెక్టర్తో సినిమా చేస్తాడా, మరి గాడ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏంటి అనేది అల్లు అర్జున్కి కూడా తెలియనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాడని చెప్పొచ్చు. అసలు విషయం ఏంటంటే ఇక్కడ మరి గీతా ఆర్ట్స్ బ్యానర్లో గాడ్ ఆఫ్ వార్ దాదాపు 500 కోట్ల బడ్జెట్తో రానుంది అని అందరూ అనుకున్నారు. మరి దీనికి సంబంధించి త్రివిక్రమ్ కూడా డైరెక్టర్ అని చెప్పిన తర్వాత ఇప్పటికే జులై, అల వైకుంఠపురంలో లాంటి సినిమాలతో అల్లు అర్జున్లో ఒక అద్భుతమైనటువంటి నటుడిని ఆవిష్కరించిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన త్రివిక్రమ్ గారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా అభిమానులు అల వైకుంఠపురంలో చూసిన, జులై సినిమాలో చూసిన చాలా ఇష్టపడి ఆ సినిమాని రిపీట్ ఆడియన్స్ టీవీల్లో కూడా చూస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి మరి ఇప్పుడు 3వసారి ఈ చిత్రం రాబోతోంది, ఇదే కాంబినేషన్ రిపీట్ కాబోతోంది అని అనుకున్న అభిమానులకి ఒక అద్భుతమైన సినిమా ఉండబోతోంది, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని అందరూ అనుకున్నారు. మరి కొన్ని గెటప్స్లు కూడా అభిమానులు వాళ్ళ అత్యుత్సాహంతో వాళ్ళే డిజైన్ చేసి సోషల్ మీడియాలో లీక్ చేసి సినిమాని గాడ్ ఆఫ్ వార్ అనే పేరుతో పెట్టడం జరిగింది. అయితే మరి చిత్రీకరణ 2 రోజులు పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్కి
అసలు చిత్రం ఎందుకు ఆగిపోయింది అనేది కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ మాత్రం ఫారెన్లో ఉన్నాడు, ఏదో యాక్టింగ్ క్లాసులు తీసుకుంటున్నాడు తన కొత్త చిత్రం కోసం అని ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ మరి గాడ్ ఆఫ్ వార్లో చేస్తున్నాడన్న సంగతి మనందరికీ తెలుసు. దానికి త్రివిక్రమ్ గారు దర్శకుడు అన్న సంగతి కూడా మనకు తెలిసినప్పుడు వేరే చిత్రం కోసం విదేశాలు వెళ్ళటానికి కారణం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే తమిళ్ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నాడు. గాడ్ ఆఫ్ వార్ అనే చిత్రం ఇప్పట్లో ఉండకపోవచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. మరి పుష్ప 3 గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు RC-17 గురించి సుకుమార్ గారు ఆలోచిస్తున్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం ఆలోచించకపోతేనే కరెక్ట్ అని అందరూ అనుకుంటున్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్.